Hi guys, welcome back to our channel. This is Shiva. You're watching Shiva Ram Tech YouTube channel. గైస్ మనం చాలా వెబ్సైట్స్లలో అయితే మన జీమెయిల్ అకౌంట్ తోటి అయితే లాగిన్ అయిపోతాం అనమాట. అంటే ఇప్పుడు కొన్ని వెబ్సైట్స్లలో లాగిన్ అయ్యేటప్పుడు ఎలా ఉంటుందంటే మన జీమెయిల్ తీసుకుంటుంది అండ్ పాస్వర్డ్ మనల్ని క్రియేట్ చేసుకోమని చెప్తారనమాట. సో అట్లా మనం లాగిన్ అవుతాం. బట్ కొన్ని వెబ్సైట్స్ వాళ్ళు ఏంటంటే మన జీమెయిల్ అకౌంట్ ఏదైతే ఉందో దాంతో లాగిన్ అవ్వమని అయితే మనకైతే ఆప్షన్ ఇస్తుంటారు. సో అట్లా మనం డైరెక్ట్గా మన జీమెయిల్ అకౌంట్ పాస్వర్డ్తో అయితే మనం లాగిన్ అయిపోతాం. సో మీరు చాలా వెబ్సైట్స్లో అయితే లాగిన్ అయ్యి ఉంటారు. సో ఇలా లాగిన్ అయినప్పుడు ఏమవుతుంది అంటే మన జీమెయిల్ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ జీమెయిల్ అకౌంట్ అండ్ దానికి సంబంధించిన పాస్వర్డ్ అనేది ఆ వెబ్సైట్ వాళ్ళ దగ్గర అయితే స్టోర్ అవుతుంది అనమాట. సో అంటే ఆ కంపెనీ వాళ్ళ దగ్గర అయితే స్టోర్ అయి ఉంటుంది. సో ఇట్లా మీ డేటాని మీరు ఎక్కడెక్కడ లాగిన్ చేశారు, మీ జీమెయిల్ అకౌంట్ని మీరు ఏ కంపెనీస్ యొక్క వెబ్సైట్స్లో లాగిన్ చేశారు అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అని చెప్పేసి అయితే మీకు ఇప్పుడు ప్రాక్టికల్గా చూపిస్తాను. సో ఈ మెథడ్ యూస్ చేసి మీరు ఏం చేయొచ్చు అంటే ఇప్పటి వరకు మీ జీమెయిల్ అకౌంట్ తోటి ఏ వెబ్సైట్లో లాగిన్ అయ్యారు, వాటి యొక్క కంపెనీస్ ఏంటిది అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మీరు ఇలా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మీ డేటా అనేది ఇప్పుడు సపోజ్గా నేను చాలా వెబ్సైట్స్లో లాగిన్ అయ్యి ఉన్నా. సపోజ్గా నేను ఏదైనా ట్రేడింగ్కి సంబంధించిన ఒక ప్లాట్ఫామ్లో లాగిన్ అయ్యి ఉంటాను. సో నాకు ఆ ప్లాట్ఫామ్ కూడా ఇక్కడ చూపిస్తుంది. సో ఇప్పుడు ఆ కంపెనీలో నా జీమెయిల్ అండ్ పాస్వర్డ్ అయితే వాళ్ళ దగ్గర ఉంటుంది. సో ఇప్పుడు ఆ కంపెనీలో ఉన్న నా డేటాని నేను రిమూవ్ చేయాలి అనుకుంటా, డిలీట్ చేయాలి అనుకుంటా. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే రీక్లైమ్ కూడా చేసుకోవచ్చు. సో రీక్లైమ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే కంప్లీట్గా ఆ ప్లాట్ఫామ్లో అంటే వాళ్ళ వెబ్సైట్లో మన అకౌంట్ అనేది డిలీట్ అయిపోతుంది. సో మన జీమెయిల్ అకౌంట్ అండ్ దాని యొక్క పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో అది కూడా ఆ కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది. సో గైస్ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే యాక్టివేట్ చేయండి. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి గైస్. సో దీనికోసం మనకు ఒక వెబ్సైట్ అయితే ఉంది. ఈ వెబ్సైట్ నేమ్ వచ్చేసి Saymine అనమాట. మీరు Saymine అని సెర్చ్ చేసినట్టయితే మీకు ఈ విధంగా ఫస్ట్ ఒక లింక్ వస్తుంది saymine.com అని చెప్పేసి. సో ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసిన తర్వాత మీరు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసినా ఏం కాదు, సైన్ ఇన్ మీద క్లిక్ చేసినా ఏం కాదు. సో గెట్ స్టార్టెడ్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అగైన్ ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే థింక్ యూ క్యాన్ గెస్ హౌ మెనీ కంపెనీస్ హోల్డ్ యువర్ డేటా, అంటే ఎన్ని కంపెనీస్ నీ డేటాని హోల్డ్ చేసి ఉన్నాయని చెప్పేసి నువ్వు థింక్ చేస్తున్నావు అని అడుగుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్కి వచ్చేసి నేను 71 ఇచ్చాను. సో ఇట్లా మీరు దీన్ని డ్రాగ్ చేయాలి. సో ఇట్లా జస్ట్ జరపండి ఒకసారి. సో ఇట్లా డ్రాగ్ చేసేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. అగైన్ లెట్స్ గో మీద క్లిక్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లాగిన్ అవ్వాలి ఈ వెబ్సైట్లో. సో దానికోసం మీరు గూగుల్ అకౌంట్ తోటి అయితే లాగిన్ అవ్వండి. సైన్ ఇన్ విత్ గూగుల్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ మీరు జీమెయిల్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎలో క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయిపోయాం అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నేమ్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ నేమ్ ఏదో ఒకటి అయితే ఇచ్చేయండి. నేనైతే ఇక్కడ ఎగ్జాంపుల్కి రాజ్ కుమార్ అని ఇచ్చాను. ఇచ్చేసి ఇక్కడ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. సో గైస్ ఈ ప్రాసెస్ అనేది కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. సో ఇదైతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంది మన జీమెయిల్ అకౌంట్ అనేది ఏ కంపెనీస్ దగ్గర ఉంది అని చెప్పేసి అయితే ఇదైతే స్కానింగ్ అనేది స్టార్ట్ చేసింది అనమాట. ఇది కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సో అంటే మీరు ఇప్పుడు ఈ వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వడానికి లాగిన్ అయ్యారు కదా జీమెయిల్ అకౌంట్. సో ఆ జీమెయిల్ అకౌంట్ మీకు ఎక్కడెక్కడ ఏ కంపెనీస్లో ఉంది అనేది చూపిస్తుంది. ఒకవేళ మీరు ఈ మెయిల్ కాకుండా ఇంకొక మెయిల్ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి అనుకుంటే సో అప్పుడు ఆ మెయిల్తో లాగిన్ అవ్వండి. ఓకేనా. సో ఇక్కడ చూడండి కంప్లీట్గా 46 కంపెనీస్ వచ్చేసి నా జీమెయిల్ అండ్ పాస్వర్డ్ని అయితే హోల్డ్ చేశాయి అనమాట. నా జీమెయిల్ అకౌంట్ యొక్క పాస్వర్డ్ కూడా వీళ్ళ దగ్గర ఉంది. సో ఇక్కడ సి విచ్ కంపెనీస్ అంటే ఏ కంపెనీస్ కూడా మనం చూడొచ్చు. సో దానికోసం దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి OLX, క్యాషిఫై, NSDL, జోబుల్, కజాబీ అండ్ వెల్త్ అఫిలియేట్. సో ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ అన్ని వెబ్సైట్స్లలో నేను ఇంతకుముందు లాగిన్ అయ్యాను అనమాట. సో లాగిన్ అయినప్పుడు నా డేటా అనేది వాళ్ళు స్టోర్ చేసుకున్నారు. సో ఇట్లా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఏ కంపెనీ దగ్గర మన డేటా అనేది ఉంది అని చెప్పేసి. ఓకేనా. ఇక్కడ OLX ఏదైతే ఉంటుందో వీళ్ళు నా డేటాని హోల్డ్ చేస్తున్నారు కాబట్టి నేను వీళ్ళ దగ్గర నుంచి నా డేటా డిలీట్ చేయాలనుకుంటాను, నా జీమెయిల్ అకౌంట్ పాస్వర్డ్. సో దానికోసం ఇక్కడ రీక్లైమ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సో దీన్ని క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకి రీక్లైమ్ రిక్వెస్ట్ వెళ్తుంది అనమాట OLX వాళ్ళకి. ఓకేనా. సో అలా వెళ్ళినప్పుడు వాళ్ళు మళ్ళీ రెస్పాండ్ అవుతారు మనకి. సో ఇది కొంచెం టైం అయితే పడుతుంది, మనకి వెంటనే రీక్లైమ్ అయితే అవ్వదు గైస్. సో ఇక్కడ రీక్లైమ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ సెండ్ రిక్వెస్ట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినప్పుడు మళ్ళీ ఇక్కడ జీమెయిల్ అయితే అడుగుతుంది. జీమెయిల్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎలో మీద క్లిక్ చేయండి. ఓకేనా. ఇప్పుడు మనకి రీక్లైమ్ రిక్వెస్ట్ అనేది వెళ్ళిపోయింది.
సో ఇక్కడ చూడండి యువర్ రీక్లైమ్ క్యాన్ టేక్ ఏ ఫ్యూ డేస్ టు సెండ్ యాజ్ వీఆర్ ప్రాసెసింగ్ ఇట్, యూ క్యాన్ క్యాన్సిల్ ఎనీ టైమ్. సో ట్రాక్ యువర్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ ఇది కొన్ని డేస్ అయితే తీసుకుంటుంది, లైక్ 2 days లేదంటే 72 hours. సో అట్లయితే తీసుకుంటుంది అనమాట. సో మళ్ళీ మనకి మన డేటా అనేది రీక్లైమ్ అయిపోతుంది. సో రీక్లైమ్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే కంప్లీట్గా OLX వాళ్ళ దగ్గర ఉన్న మన డేటా ఏదైతే జీమెయిల్ పాస్వర్డ్ ఉంటుందో అది రిమూవ్ అయిపోతుంది. సో మనకి అకౌంట్ కూడా రిమూవ్ అయిపోతుంది అనమాట. ఆ OLXలో ఉన్న అకౌంట్ ఏదైతే ఉందో అది కూడా మనకి కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది. ఓకేనా. సో ఇట్లా మీరు రీక్లైమ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీ డేటా ఏ కంపెనీ హోల్డ్ చేస్తుంది అనేది మీరు సింపుల్గా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు మళ్ళీ ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి చూసుకున్నట్టయితే మీరు ఎన్ని రిక్వెస్ట్లు పెట్టినారు ఏంటి అనేది మీకు కంప్లీట్గా ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ చూడండి మై రీక్లైమ్స్ ఉంది, ఇందులోకి వెళ్ళి చెక్ చేసుకోండి. సో ఇది కొంచెం టైం అయితే తీసుకుంటుంది, 2 days లేదా 72 hours అట్లా తీసుకుంటుంది అనమాట. సో మీరు చెక్ చేస్తూ ఉండండి రీక్లైమ్ అవుతుందా లేదా అని చెప్పేసి. సో ఇది గైస్, ఈ విధంగా మీరైతే కంప్లీట్గా ఏదైతే మీ జీమెయిల్ అకౌంట్ డేటా ఏదైతే జీమెయిల్ అకౌంట్ పాస్వర్డ్ ఉందో సో అది ఏ వెబ్సైట్స్లో మీరు లాగిన్ చేశారో సో ఆ కంపెనీస్ ఏంటి అనేది మీరు సింపుల్గా ఫైండ్ అవుట్ చేసేసి రీక్లైమ్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఏదైతే అన్వాంటెడ్ వెబ్సైట్స్లో లాగిన్ అయ్యి ఉంటారో సో అక్కడి నుంచి మీరైతే రీక్లైమ్ చేసుకోండి గైస్. ఎందుకంటే ఎప్పుడైనా డేటా బ్రీచ్ అయినప్పుడు సో మీకు కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మీ జీమెయిల్ అకౌంట్ సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి సో ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఏదైతే అన్వాంటెడ్ వెబ్సైట్స్లలో మీరు లాగిన్ అయ్యి ఉంటారో సో వాటిని అయితే కంప్లీట్గా మీరు రీక్లైమ్ చేసుకోండి. సో ఇది గైస్ మీకైతే యూస్ఫుల్ అయిందని నేనైతే అనుకుంటున్నాను. సో వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.